ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా కామన్. అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అని చెప్తా ఉన్నాడు. ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు అనేది స్వయంగా ఢిల్లీలో బట్ట బయలైపోయింది. ఆయన నోటితోనే ఆయన్నే చెప్పిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే, స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నాము అని చెప్తుండంటే దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను బీజేపీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న దాని మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఖచ్చితంగా మీరు సిబిఐ కేసు, ఈడీ కేసు రేవంత్ రెడ్డి గారి మీద వేయాలి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒకటే ఆలోచన చేయండి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అఫీషియల్గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అందరివి, కేసీఆర్ గారివి, కేటీఆర్ గారివి, హరీష్ రావు గారిది, మా శాసనసభ్యులవి, మా శాసన మండల సభ్యులవి, మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీ సంబంధించిన 2 మంత్రులు కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్ చాట్లో. మరి దీని మీద కేసు ఎందుకు కావద్దు? ఖచ్చితంగా దీని మీద కేసు కావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతావా? అసలు రోజొక డ్రామా. ఇవాళ అసలు నువ్వు ఇప్పుడు దాదాపు ఈ నవంబర్ వస్తే 2 years అవుతుంది. అసలు కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త స్కీములు కానీ ఒక్కటన్నా నువ్వు చెప్పినవి ఇంప్లిమెంట్ చేసినావా? ఎంతసేపు ఒక డ్రామా చేయడం తప్పితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎటు పరిస్థితిలో ఈడీ, సిబిఐ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పెట్టాలి. ఎందుకంటే 119 శాసనసభ్యులై, అంటే ఆయనది ఒక్కటి తీస్తే 118 శాసనసభ్యులై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, 17 మంది ఎంపీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, ఇవాళ ఎమ్మెల్సీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈడీ, సిబిఐ కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో మీద చల్లుతారు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు. ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరివి కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ భుజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన,
నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. నీ నోటికి వచ్చినట్టు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉన్నా లేకున్నా ఉండది. మేము కేటీఆర్ గారి మీద బురద ఊస్తాం, మేము కేటీఆర్ గారి మీద బద్నాం చేస్తామంటే ఈడు ఊకునేటోడు ఎవడు లేడు. ఇవాళ కేటీఆర్ గారు కడిగిన ఆనముత్యంలాగా బయటికి వస్తాడు. ఇలా ప్రజలందరూ కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కావాలని కోరుకుంటా ఉన్నారు. నీ చిల్లర రాజకీయం వల్ల ప్రజలు కూడా ఫెడప్ అయిపోయారు. బంద్ చేయి. ఎన్ని రోజులు ఇదే పని చేస్తుంటావా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి యాక్ట్రెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ రేవంత్ రెడ్డి గారు హ్యాక్ చేస్తూ ఉన్నారు. బ్రోకర్లను మధ్యలో పెట్టి ఆ బ్రోకర్లతోని మళ్ళీ మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాడు ఎంత చిల్లరగా చేసినా కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మీకు ఇబ్బంది వస్తే. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ పిటిషన్ చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంటాడు. నేను December 5th రోజు బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నేను పిటిషన్ ఇచ్చిన. ఇవ్వండి, ఇది రిసీవ్డ్ కాపీ. నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి అని నేను December 5th నాడు నేను చేసిన పిటిషన్కి. ఇది ఆల్మోస్ట్ 7 months అవుతా ఉంది. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు? మీరు ఖచ్చితంగా నా ఫోన్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు. నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎవిడెన్స్గా ఎట్లా చెప్తా ఉన్నానంటే, అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే, ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్ ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, వాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి, నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు? అంటే ఫోన్ హ్యాక్ చేస్తున్నట్టే కదా నా సతీమణిది. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే, భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా దౌర్భాగ్యం. ఆయన భార్యాభర్తలు మాట్లాడుతుంటే ఆ మాటల్ని ఇంటా ఉన్న దౌర్భాగ్యుడు ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా నేను నా సతీమణి మాట్లాడుకునేది మొత్తం కూడా ఇంటా ఉంటే నేను ఇది ఎవిడెన్స్తో సహా చెప్తా ఉన్నాను. ఉట్టి నాదే కాదు, ఈవెన్ సంజయ్ గారు సతీమణిది, ఉన్న మా వివేక్ గారు సతీమణిది, మా శాసన మండలి సభ్యులు వాళ్ళ భార్యలే కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మరి హ్యాక్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈజ్ దిస్ రైట్? అసలు ఒక ప్రైవసీని నువ్వు ఫోన్లు మాట్లాడితే నువ్వు వినడం ఏంటిది? ఇంకో ఎవిడెన్స్ కూడా చెప్తా ఉన్నా మీకు. ఇలా నిన్న కాక మొన్న 2 మంత్రులు మాట్లాడుకున్న మాటలు, ఆ 2 మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఈయనని ఎన్ని రోజులు మనం భరించాలి, వాళ్ళన్న ఆ మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే, ఈ పొట్టోన్ని మేము ఎన్ని రోజులు భరించాలి, ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్న ఇంత తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఇంటికి పిలిపించి, నేను ఏం చేసినా నా తప్పేమున్నది, మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా, నన్ను ఎందుకు భరించాలని అంటున్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు? నేను చేయలేను నువ్వు మాట్లాడేదంటే, మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది? నా పని మీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంటనే ఉంటాను. నేను చేయాల్సింది మా ఇంటర్వ్యూ అదే పని చేస్తున్నా, మీరు మాట్లాడేది ప్రతిదీ ఇంటా అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు ఆ మంత్రులతోని. నేను చెప్తుంది ఫ్యాక్ట్. మరి ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇలా సిట్కి
వాళ్ళని పిలుస్తుండు వీళ్ళని పిలుస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బరాబర్ మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను కూడా పిలువురి సిట్కి మా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సిట్కి. నువ్వు నీతివంతునివి నిజాయితీవంతునివి అయితే మేము ఇచ్చిన పిటిషన్కి పోలీస్ వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తలేరు? మరి ఇప్పటిదాకా ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? మా నాయకుల మీద మాత్రం పిటిషన్ ఇస్తే ఒక్క నిమిషంలో బుక్ చేస్తారు కేసులు. నేను ఒక బాధ్యత కలగా శాసనసభ్యునిగా పిటిషన్ ఇస్తే యాలడి దాకా మీరు కేసు ఎందుకు బుక్ చేయలే? దీనికి జవాబు చెప్పండి. మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మేము ఊకునే ప్రసక్తే ఉండదు. ఇక మేము బయటికి పోయిన తర్వాత ఇది మాట్లాడిన తర్వాత ఇంకో కేసు బుక్ చేస్తాడు కావచ్చు. ఎన్ని కేసులు బుక్ చేసినా నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం, నేను అడుగుతూనే ఉంటాం. నిన్ను మాత్రం ఇచ్చిపెట్టము. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా నీ 6 గ్యారెంటీలు 100 రోజులు ఇస్తా అన్నావు, ఒక్క గ్యారెంటీ కూడా నువ్వు ఇవ్వలేదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు ఎట్లా అడుగుతారు ఏం మాట్లాడతారో ఓట్ల రేపు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి హరీష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మీడియా మాత్రం దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మాత్రం మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాత్రం ఏనాడు కూడా ఫోన్ ట్యాపింగ్ మా ప్రభుత్వంలో మేము చెయ్యలేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ ముచ్చటనే రాలేదు. కానీ ఈడ స్వయంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా కామన్ అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. కానీ మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏనాడు మేము ఒక్కరిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. ఇది మాత్రం స్వయంగా మీరు గమనించాలని మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ చేసింది మేము మాత్రం చేయలేదు, మేము చేసింది కాదు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిందనేది కూడా మొత్తం ప్రజలు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.